Hi friends, welcome back to our channel, Swetha the Vlogger. Hey, do. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. ఫ్రెండ్స్ మొత్తానికి మనం వటవర్లపల్లి రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనం మల్లెల తీర్థం వెళ్ళాలి. బోర్డు చూసారు కదా, మల్లెల తీర్థానికి 8 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ లో మనం వెళ్ళాలి. ఇప్పుడు Love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. ఫ్రెండ్స్ ఇక్కడ ముందైతే మనకి ఒక సీసీ రోడ్ అయితే వచ్చిందనమాట. మొత్తం కూడా విలేజ్ లా ఉంటుంది. అక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఇలా మనకి కనిపిస్తుంది. మొత్తం చుట్టూ అంతా పత్తి చేలు ఉంటాయి అనమాట. అంటే పొలాలు అవన్నీ కూడా ఉంటాయి. మొత్తం మట్టి రోడ్డు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మల్లెల తీర్థం వెళ్తున్నాము. ఏంటంటే మనం కొంచెం ముందుకు దాటిపోయాం అనమాట. మేము వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది ఉంటే వాళ్ళని అడిగితే కొంచెం మీరు ముందుకు వచ్చేసారు, మళ్ళీ వెనక్కి వెళ్ళండి, కొంచెం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే తెలిసిపోయింది. మీకు బోర్డు చూపించాను కదా. ఇప్పుడైతే మనం మల్లెల తీర్థంకి వెళ్తున్నాము. యాక్చువల్లీ టైం వచ్చేసి ఇప్పుడు 2 o'clock అయిందండి. ఏంటంటే నేను చెప్పింది ఏంటి శ్రీరామ్కి అంటే మళ్ళీ 2 o'clock మనం వెళ్తే ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. చూస్తారు కదా మట్టి రోడ్డు, మొత్తం ఘాట్ రోడ్డు పడుతుంది. అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఉంటాయి. ఒక 365 300 చేంజ్ స్టెప్స్ అయితే ఉంటాయి. అది దాటి వెళ్తేనే మనకి వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుంది. అక్కడ అది కవర్ చేసుకొని అక్కడ చూసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వాలంటే మనం 5 లోపే, అంటే ఈవినింగ్ 5 o'clock లోపే మనం వచ్చేయాలి. లేకపోతే ఈ రోడ్లో లైట్ అంటే స్ట్రీట్ లైట్స్ ఏమీ లేవు. ఇంకా పులులు కూడా బయటకు వస్తాయట అంటే చెప్తారు. శ్రీరామ్కి నేను ముందే చెప్పాను, శ్రీరామ్ ఎందుకు రిస్క్ చేయడం అంటే ఏముండదులే వెళ్దామని అన్నారు. అంత దేవుడయ్యా ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పుడైతే ప్రజెంట్ మనం మల్లెల తీర్థం వెళ్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగాము 5 తర్వాత మళ్ళీ రిటర్న్లో వస్తే ఏమన్నా ప్రాబ్లమా అంటే ఏం లేదు అని చెప్తున్నారు ఇక్కడ. సరే చూద్దాం ఎలా ఉంటుందో. రిటర్న్లో కూడా నేను కవర్ చేస్తాను కాబట్టి, షూట్ చేస్తాను కాబట్టి అది కూడా మీకు అర్థమైపోద్ది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం వెళ్ళినంత దూరం కూడా మనకి ఇలా పత్తి చేలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ పత్తి ఎక్కువ పండుతుందని. ఇప్పుడైతే మనం మల్లెల తీర్థం రీచ్ అయిపోయామండి. చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఫ్రెండ్స్ మనం మొత్తానికి మల్లెల తీర్థం వచ్చేసాము. ప్రజెంట్ మల్లెల తీర్థంలో ఉన్నాము. చూసారు కదా, నా వెనుక కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడ స్టెప్స్ ఉంటాయి అనుకుంటా, నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే అందరూ పార్కింగ్ పెట్టేసుకున్నారు కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే వెహికల్స్ ఇక్కడ పార్క్ చేశారు కదా, అలా అనిపించింది అనమాట. నా ఫేస్ అయితే చాలా డల్ అయిపోయింది. ఎందుకంటే తెలుసు కదా ఎలా వచ్చాము, ఎంత వెతుక్కుంటూ ఎండలో వచ్చేసాం కదా. అసలు ఫస్ట్ టైం కదా ఇలా లాగ్ చేయడం, అందులో 2 వీలర్ మీద రావడం అనేది ఫస్ట్ టైం అండి. ఎప్పుడు ఇంతకు ముందు ఒక 2 ఇయర్స్ క్రితం వచ్చాము. అప్పుడు మాత్రం అంటే ఇక్కడికి రాలేదు, ఇది శ్రీశైలం సలేశ్వరం అటైతే వెళ్ళామన్నమాట. అప్పుడు ఏంటంటే మేము కార్లో వచ్చాం కాబట్టి మాకు అంత తెలియలేదు. ఇప్పుడు 2 వీలర్ మీద వచ్చాము. ఇంకా ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎర్లీ మార్నింగ్ అంటే 5:30 ఆ టైంలో, అంటే 6 అయింది రండి మేము బయలుదేరేసరికి. అట్లా బయలుదేరాం కదా, అయ్యేసరికి కొంచెం ఫేస్ అంతా ఇలా అయిపోయింది డల్. శ్రీరామ్ ఎంచక్క నడుస్తూ టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అలా నడుస్తూ తింటున్నారనమాట, లంచ్ చేస్తున్నారు ఇప్పుడు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జలపాతానికి వెళ్తున్నాము. చూసారు కదా, ముందైతే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత టికెట్ కౌంటర్ అయితే ఉంది. అక్కడ టికెట్ తీసుకున్నాము. పర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారండి. ఇంకా మనకి ఏమన్నా స్నాక్స్ కావాలంటే, వాటర్ బాటిల్స్ కావాలంటే కూడా సైడ్కి అయితే ఒక చిన్న షాప్ లాంటిది ఉంది. ఇక్కడైతే టికెట్ కౌంటర్ చూసారు కదా, శ్రీరామ్ టికెట్ తీసేసుకుంటున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. అందరూ మాత్రం ఎక్కేటప్పుడు మాత్రం చాలా ఆయాసపడుతూ కనిపించారు మాకు. మొత్తం తడిసిపోయి వచ్చేస్తున్నారు. నేను అనుకోవడం అయితే ఇంతమంది ఇలా వెళ్ళి వస్తున్నారు అంటే అక్కడ జలపాతం కూడా చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి.
పాపం శ్రీరామ్ చూసారా తింటూనే ఎక్కుతున్నారు పాపం. ఫ్రెండ్స్ ఇక్కడ నేచర్ అయితే చాలా చాలా బాగుందండి. నాకు ఎందుకో బాగా నచ్చేసింది. ఎందుకంటే గ్రీనరీ, చుట్టూ గ్రీనరీ, ఇంకా కొండలు, లోయలు, అబ్బబ్బబ్బా చూడడానికి ఎంత బాగుందంటే నిజంగా ఒక్కసారన్నా ఇలాంటి ప్లేస్కి రావాలండి. ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలని మాత్రం తప్పకుండా అనుకుంటారనిపించింది. ఫస్ట్ శ్రీరామ్ చూసి చెప్పినప్పుడు నాకు ఏముంటుందిలే అని అనిపించింది, కానీ నేను వెళ్ళిన తర్వాత అంటే ముందుకు వెళ్ళే కొద్దీ కూడా నాకు ఎందుకో ఇంకా చాలా బాగుంటుందేమో అని అనిపిస్తుంది అనమాట. చూసారు కదా ఇక్కడ 300 స్టెప్స్ ఉన్నాయి. ఇంకా ఇవి కంప్లీట్గా దిగిన తర్వాత మనకి జలపాతం కనిపిస్తుందంట. అది ఎలా ఉంటుందో చూద్దాం. మనం 300 చేంజ్ స్టెప్స్ అయితే దిగాలన్నమాట. ఆల్రెడీ మేము హాఫ్ అయితే అయిపోయింది దిగడం, ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందన్నమాట. మళ్ళీ మనం పైకి రావాలి. కింద జలపాతం ఉంది, ఇక్కడికి వాటర్ సౌండ్ కూడా వస్తుంది. చూడడానికి మాత్రం చాలా బాగుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా అండి. ఇది శ్రీశైలానికి 50 కిలోమీటర్స్ యువతలు ఉంది. ఫ్రెండ్స్ నేను ఇంకా సగం వచ్చేసాం అనుకున్నాము, కానీ ఇంకా చాలా మెట్లు ఉన్నాయని ఇప్పుడే అర్థమైపోయింది. చూసారు కదా ఇంకా మనకు కనిపిస్తున్నాయి స్టెప్స్, అక్కడ నుంచి వస్తున్నారు కదా. ఇప్పుడు మనమైతే ఈ వేలో వెళ్ళాలి. నేను ఒక గోడలాగున్న దాన్ని ఎక్కుతున్నాను అనమాట. ఎక్కి దానిపైన నడిచి వస్తుంటే శ్రీరామ్కి భయం వేసి వద్దు అది స్లోప్ ఉంది వద్దని చెప్తున్నాను. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ఫ్రెండ్స్ మనమైతే జలపాతానికి రీచ్ అయిపోయాం. చూసారు కదా ఇప్పటి నుంచి ఇలా కిందికి దిగిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. అసలు నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళిన దగ్గర నుంచే మాకు ఆ జలపాతం వాటర్ సౌండ్ అయితే భలే వచ్చేసింది. కొన్ని చోట్ల నేను అలానే వదిలేసాను, మ్యూజిక్ కానీ లేకపోతే మ్యూట్ చేయడం కానీ ఏం చేయలేదన్నమాట. అలానే ఉంచాను, ఎందుకంటే ఆ నేచర్లో ఆ వాటర్ సౌండ్ అదంతా కూడా ఆ న్యాచురల్ దాన్ని నాకు చెడగొట్టడం ఇష్టం లేక అలానే ఉంచేసాను. చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి చూసారా జలపాతం మనకి కనిపించేసింది, కొంచెం కనిపిస్తుంది కదా. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. ఫ్రెండ్స్ ఇక్కడైతే సూపర్గా ఉంది. లొకేషన్ అయితే ఎంత బాగుందంటే చాలా చాలా అయితే బాగుంది. అసలు వ్యూ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. చాలా బాగుందండి. ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళైతే చాలా తొందరగా వచ్చేసేయండి. ఎందుకంటే ఇంత మంచి ఎలా చెప్పాలి, ఇంత మంచి వ్యూని కానీ ఇంత మంచి లొకేషన్ని కానీ మిస్ అయిపోతారనిపించింది నాకైతే. నేనే ఇన్ని రోజులు ఎలా మిస్ చేసుకున్నా అనిపించింది. అంత బాగా అనిపిస్తుంది చూస్తుంటే. పెద్ద పెద్ద చెట్లు, అంతా ఫారెస్ట్ ఏరియా, చాలా చల్లగా ఉంది. ఇప్పటి వరకు ఎండలో వచ్చాం కదా, ఇప్పుడైతే చాలా చల్లగా ఉంది. పక్కనే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం. భలే అనిపిస్తుంది నాకైతే. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సూపర్గా ఉంది అసలు. బ్యాక్గ్రౌండ్ చూసారా? వావ్. వెళ్దాం పదండి. ఇప్పుడు నేను చూపించిన లొకేషన్ కింద నుంచి చూపించాను కదా వాటర్ ఫాల్ని, అక్కడికి మనం వెళ్ళాలంటే మళ్ళీ ఇన్ని స్టెప్స్ అయితే ఎక్కాలి. చూసారు కదా, ఇలా స్టెప్స్ ఎక్కిన తర్వాత అక్కడ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి చూస్తే ఈ వాటర్ ఫాల్ ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క యాంగిల్లో చూసినప్పుడు ఒక్కొక్కలాగా బాగుంది. ఇవే అంటారేమో ప్రకృతి అందాలంటే. చాలా బాగుంది.
ఇక్కడ నాకు ఒక చిన్న టెంపుల్ లాగా కూడా కనిపించిందండి. టెంపుల్ అంటే టెంపుల్ ఏం లేదు, జస్ట్ ఒక పందిర్లాగా వేసేసి అక్కడ శివుడు ఇంకా విఘ్నేశ్వరుడు ఇలా అమ్మవారు బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట, విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూసారు కదా, ఒక పక్కకు ఉన్నాయి. ఇంకా శ్రీరామ్ అయితే సెల్ఫీల మీద సెల్ఫీలు దిగుతూ ఉన్నారనమాట, తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మనం వాటర్ ఫాల్కి చాలా దగ్గరగా వచ్చేసాం. భలే భలే బాగుంది చూసారా, బాగుంది కదా, చాలా బాగుంది, చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. నిజంగా ఇలా చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే దేవుడి సృష్టిలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి అనిపించింది. చాలా బాగుందండి చూడడానికి. నిజంగా కూడా దగ్గరగా వెళ్తే నాకు ఎంత బాగా అనిపించింది అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నిజంగా కూడా. ఇంతకుముందు మేము మారేడుమిల్లి కూడా వెళ్ళాము, బట్ ఏంటంటే అక్కడ ఉన్న నేచర్ వేరు, ఇక్కడ ఉన్నది నేచర్ వేరు అనమాట. అసలు చూడడానికైతే నాకు 2 కళ్ళు సరిపోలేదు. నాకు ఎంత బాగా నచ్చిందంటే చాలా బాగా అనిపించింది. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon. ఫ్రెండ్స్, నాకు అక్కడ వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఫాల్ కింద నేను నుంచున్నప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలా ఉన్నానా అని నాకు అనిపించింది. ఫ్రెండ్స్, నేను చాలా చాలా చల్లగా ఉన్నాయి, చాలా బాగుంది. అక్కడికి వెళ్తే మాత్రం సూపర్గా ఉంది. కాకపోతే అక్కడక్కడ రాళ్ళు జారుతున్నాయి కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళాలి. చాలా చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది. ఇప్పుడు శ్రీరామ్ వెళ్తున్నాను, ఎందుకంటే ఇద్దరమే వచ్చాం కాబట్టి ఇద్దరిని కలిపి చూస్ చేయడానికి ఎవరు లేరు కదా, అందుకని చెప్పేసి ఇలా ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు శ్రీరామ్ వెళ్తున్నారు. శ్రీరామ్కి ఏంటంటే వెళ్తారులే కానీ తనకి భయం అనమాట. ఇంకొక 100 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మేము శ్రీశైలం వెళ్దాం అనుకున్నాం కాబట్టి మళ్ళీ బట్టలు తడిసిపోతే ఎలా అనేసి అలా కూడా ఆలోచించారు. యాక్చువల్లీ తనకి వాటర్ అంటే నిజంగా కూడా భయం అండి, అందుకని చెప్పేసి తను వెళ్ళరనమాట, చాలా తక్కువ. ఓకే, అలా అయితే వెళ్ళేసి ఒకసారి వచ్చేసారనమాట.
వాటర్ ఫాల్ కిందికి అయితే నేను వెళ్ళాను కానీ ఇటు సైడ్ ఏముందనేది నేను చూడలేదండి. వాటర్ ఫాల్కి ముందు చూసారా, ఇప్పుడు శ్రీరామ్ వెళ్తున్నారు చూసారా, అటువైపు ఏముందనేది నేను చూడలేదు. బట్ శ్రీరామ్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు నచ్చింది ఏంటంటే అక్కడ కూడా లొకేషన్ అనేది బాగుందనమాట. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. అక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. బాగా అనిపించింది నాకు. తను అక్కడ ఉండి నన్ను పిలిచారు, మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాను అనమాట. బాగుంది చూడడానికి అయితే. బట్ అక్కడున్న వాటర్ మాత్రం చాలా లోతు ఎక్కువ ఉంటుందని మాత్రం చెప్పారండి. ఇంకా అక్కడ కూడా కొంతసేపు అలా స్పెండ్ చేసాం. Turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. మల్లెల తీర్థంలో మేము చాలా బాగా స్పెండ్ చేసాం. చాలా బాగా అనిపించింది, నాకైతే హ్యాపీ అనిపించింది, ఎంజాయ్ చేసాం. ఇంకా అక్కడ నుంచి మా ప్రయాణం కొనసాగుతుంది. ఎటువైపు ముందుకెళ్తున్నామా వెనక్కి వచ్చేస్తున్నామా అనేది మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం గెస్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? ఇప్పుడు టైం వచ్చేసి 5:30, 6 o'clock అవుతుందండి. ఇంకా మీకు ఈ ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తే బాగుంటుంది చూడాలి అనుకుంటున్నారో కూడా నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతా. అప్పటి వరకు బాయ్.